పోనీ పిల్లలకి చెప్దామా? అది మరింత ప్రమాదకరము. అయ్యో, పిల్లలకు మాత్రం ఎలా చెబుదాం? తమ కన్న తల్లి గురించి పిల్లలు బాధపడతారని పిల్లలకు కనీసం అరుంధతి మేడం ఫోటో కూడా చూపించడం లేదు సారు. ఇప్పుడు ఈ విషయం పిల్లలకి తెలిస్తే సంతోషపడటం కన్నా ఎక్కువగా బాధపడతారు. ఏంటి రాతోడిది? ఆయన్ని, పిల్లల్ని అక్క ఎంతగానో ప్రేమించింది. పిల్లలు ఆయన కూడా అక్కని అంతే ప్రేమించారు. వీళ్ళకి అక్క కనిపించకుండా నాకే ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే తను మీరు ఏంటి రాతోడ్, ఏదో చెప్పబోయి ఆగిపోయా? ఎందుకంటే నువ్వు అరుంధతి మేడం సొంత అక్క చెల్లెలు మిసమ్మ. ఆ రోజు విడిపోయిన మీ రక్త సంబంధం ఈ రోజు ఎలా కలుసుకునేలా చేసిందేమో. చెప్పు రాతోడ్, నాతో ఏం చెప్పాలనుకున్నావు? ఏమి లేదు మిసమ్మ, అరుంధతి మేడం నీకు మాత్రమే కనిపించటం నీ అదృష్టం. నువ్వు ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. అక్క కనిపిస్తున్నందుకు నాకు సంతోషమే, కానీ అక్క పరిస్థితి ఏంటి రాతోడ్? అది తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. బాధపడకమ్మ బాలిక, నీ సహోదరి తన మరుజన్మగా నీ పుత్రికగా జన్మించబోవుచున్నది. అవును మిసమ్మ, ఆనందంగా సాగిపోతున్న అరుంధతి మేడం జీవితాన్ని మనోహరి అర్ధాంతరంగా ముగించింది. దేవుడు దయ తలిసి అరుంధతి మేడంని మళ్ళీ మన మధ్యకు పంపిస్తే బాగుండును. అది జరగబోవుచున్నది. ఆ రోజు స్వామీజీ వచ్చి అరుంధతి మేడం అస్థికలు గంగలో కలిపేస్తే మేడంకు మళ్ళీ కొత్త జన్మ వస్తుందని చెప్పారు కదా. సారు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఎంత త్వరగా ఆ కార్యక్రమం జరిగితే అంత త్వరగా అరుంధతి మేడం మళ్ళీ పుడతారు. అంటే ఆరు అక్క వెళ్ళిపోతుందా? ఏవో మిసమ్మ, నాకు మాత్రం ఏం తెలుసు? అంతా ఆ దేవుడికే తెలియాలి. పిల్లలు, అసలు ఆత్మలు ఉన్నాయా? అది నిజమా అబద్ధమా? అసలు మనిషి మరణించాక ఏమవుతాడు? మనిషికి మరణానంతరం జీవితం ఉండదు అని సైన్స్ చెప్తుంది. ఏ రామాయణమో మహాభారతమో చూడాల్సిన పిల్లలు దయ్యాలు భూతాల గురించి చూస్తున్నారేంటి? పిల్లలకు కూడా ఆత్మల గురించిన జ్ఞానము తెలియవలెను కదా, తప్పేమున్నది? మరణం తర్వాత మనిషి ఆత్మగా మారాక మరో జీవితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఇందులో ఏది నిజం? అంతా అబద్ధం. దయ్యాలేవు, భూతాలేవు. నో, దయ్యాలున్నాయి. వాటిని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు కాదంజు, ఊరికే భయపెట్టడానికి అలా చెప్తూ ఉంటారు. దయ్యాలు లేకపోతే వాటి మీద అన్ని కథలు, సినిమాలు ఎందుకుంటాయి? మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళ స్టోరీస్, మూవీస్ క్రియేట్ చేస్తుంటారు అంజు. అయ్యయ్యో, వీళ్ళంట గుప్తా గారు దయ్యాల మీద చర్చ మొదలు పెట్టారు. వీళ్ళకి అవసరమా? తప్పేమున్నది బాలిక, ప్రతి విషయమును చర్చించుకొనవలను, తెలుసుకొనవలను. మీరొకరు. అవునులే,
ఎంతైనా చనిపోయిన వాళ్ళతోనే కదా మీకు పని. బతుకున్న మనుషుల గురించి ఎందుకు ఆలోచిస్తారు? మీరెన్నైనా చెప్పండి, దయ్యాలున్నాయని నేను నమ్ముతాను. లేదంజు, మన కళ్ళకు కనిపించేదాన్ని మనం నమ్మాలి. ఇప్పుడు డైనోసార్స్ లేవు, కానీ ఒకప్పుడు ఉండేవి కదా. అందుకే కదా వాటి మీద మూవీస్ తీశారు. డైనోసార్స్ ఒకప్పుడు ఉన్నట్టు భూమిలో దొరికిన వాటి ఎముకల ద్వారా సైన్స్ లో ప్రూవ్ అయింది. కానీ దెయ్యాలున్నట్టు ఎలాంటి సైన్స్ ప్రూఫ్స్ లేవంజు. వాటిని చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ ఏముంది? మేమిన్ని చెప్తున్నా మొండిగా వాదించుకు. అదిగో మనోహరి ఆంటీ వస్తుంది, తనని అడుగుదాం. ఆంటీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి? అసలు దయ్యాలున్నాయా లేవా? ఈ ప్రశ్న పోయిపోయి నన్నే అడగాల. చెప్పండి ఆంటీ, ఆత్మలు ఉన్నాయా లేవా? ఆత్మలున్నాయి. అమర్, నువ్వు ఆత్మలున్నాయని ఎలా చెప్తున్నావు? తెలుసు. ఏంటి మిస్ అమ్మా, సారుతో చెప్పలేదన్నావు? కొంపతీసి చెప్పేశావా? బాలిక, నీవు ఇచటనే ఉన్నావని నీ పతిదేవుడు పసిగట్టినట్టున్నాడు. నేను ఆయన కనిపించట్లేదు కదా గుప్తా గారు. అయితే అమ్మ ఆత్మ కూడా ఉంటుంది కదా డాడ్? ఉంటుంది. మీ అమ్మ ఆత్మ నా ఎదురుగానే నా కళ్ళ ముందే ఉంది. మిస్ అమ్మా, నీకు కనిపించినట్టే సారు కూడా అరుంధతి మేడం ఆత్మ కనిపిస్తుందంటావా? తెలీదు రాతోడు.